నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీకి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అది గుడ్ న్యూస్. ఇప్పటికే మీరు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈ ఏదైతే మినిస్టరియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్ట్కి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి డేట్ అనేటువంటిది ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఆ డేట్ ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా కొన్ని డౌట్స్ ఫ్రీక్వెంట్గా చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ మీకు కూడా రావచ్చు. బహుశా ఆ డౌట్స్ కూడా క్లారిఫై చేస్తాను. అలాగే ఇంకా ఇప్పటివరకు లైక్ చేయకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను ఏం చేసే ప్రతిదీ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే కూడా వస్తుందండి. సో ఇంకా ఎవరైతే ఇప్పటివరకు ఈ మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్ట్ ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళ కోసం అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చాను. ఆ వెబ్సైట్ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అలాగే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటిది, క్రైటీరియా ఏంటిది అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్లియర్గా ఎలా అప్లై చేయాలో ఆన్లైన్లోనే మీరు మీ మొబైల్లోనే అప్లై చేయొచ్చు. ఆ ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సిలబస్ కూడా నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అది కూడా మీరు చూడగలరు. దానికి సంబంధించిన వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరైతే చూడగలరు. అలాగే మరి ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి అప్లై చేయాలనుకుంటున్నారో వారి కోసం కూడా ఆన్లైన్లో అప్లికేషన్ అనేటువంటిది కొనసాగుతుంది. సో గ్రూప్ డి పోస్ట్కి అప్లై చేసే వారికి అయితే 22 ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. అయితే ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ పోస్టు దీనికి వచ్చేసి 6 ఫిబ్రవరి 2025 ఉండగా దాన్ని ఇప్పుడు 16 ఫిబ్రవరి 2025 వరకు అయితే పొడిగించడం జరిగింది. అలాగే పేమెంట్ కోసం అయితే 17 ఫిబ్రవరి 2025 వరకు కూడా మీరు ఆన్లైన్లో పే చేయొచ్చు. అయితే ఇక్కడ నేను డౌట్స్ అని చెప్పేసి అన్నాను కదా, ఆ డౌట్స్ ఏంటంటే కూడా చాలామందికి సో నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తుంది సార్ మేము ఎంత అప్లై చేసిన తర్వాత అన్నట్టు. వాళ్ళకి ఒకటే సొల్యూషన్ ఏంటంటే మీరు ఏదైతే పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్టులు ఏ జోన్లో ఎక్కువగా ఉన్నాయా లేవా ఫస్ట్ అవి చూడండి. ఉంటే కనుక ఏ జోన్లో ఎక్కువ ఉన్నాయి, అలాగే ఆ జోన్లు చూసిన తర్వాత మీ కేటగిరీ చూడండి. మీ కేటగిరీ చూసిన తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్ అండి. సో మీరు ఒకసారి నోటిఫికేషన్ ముందు పెట్టుకోవాల్సిందే. అప్లై చేసే ముందర ఫస్ట్ కొంచెం టైం తీసుకుంటుంది, పర్వాలేదు. నీట్గా చూసి మీరు ఆ డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా క్లారిఫై చేసుకొని అలాగే ఆ పోస్ట్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి అన్నీ రెడీ చేసి మీరు ఇచ్చినట్లయితే కనుక మీకు చివర్లలో పోస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీకు ఆ పోస్ట్ అనేటువంటిది మీకు చూపిస్తుంది. లేదంటే మీకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, ఈ డౌట్ అవుట్ అయిపోయింది. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ అంటే సంబంధించి డౌట్ ఉన్నది ఏంటంటే సార్ మాకు ఎగ్జామినేషన్ సెంటర్ మేము వేరే జోన్కి అప్లై చేస్తే అక్కడ వెళ్ళి ఎగ్జామ్ రాయాలని అని అంటున్నారు. సో అదేం ఉండదండి. సో మీకు దగ్గరలో ఏదైతే అడ్రస్ ఇచ్చింటారో దానికి సంబంధించి ఆ దగ్గరలోనే అంటే అటు అవైలబిలిటీ బట్టి సెంటర్ అవైలబిలిటీ బట్టి మీకు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మరి మీడియం సార్ మాకు తెలుగులో ఉంటుందా క్వశ్చన్ పేపర్ అంటే కనుక మీకు తప్పకుండా మీకు తెలుగులో కూడా ఉంటుంది, మీరు రాసుకోవచ్చండి. దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు అయితే రిప్లై ఇస్తాను. ఆల్రెడీ మీకు రిప్లై ఇస్తాను. చాలా వరకు దాంట్లో అడిగినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో ఆ కామెంట్స్ నేను ఇక్కడ మీకు తీసుకొని రావడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలి, ఎలా యాడ్ చేయాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఆ వీడియో లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. అలాగే ఎగ్జామ్ సెంటరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో కూడా నేను కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అది కూడా మీరు చూడగలరు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నేను డేట్ ఎక్స్టెండ్ అని చెప్పాను కదా. సో మనం వెబ్సైట్లో వచ్చిన తర్వాత లేటెస్ట్గా మనకి చూడండి 3 ఫిబ్రవరి 2025 అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసి సెంట్రల్ 7/2024 M&IC అని ఉంది కదా. సో కోరిజెండం అని చెప్పేసి దీని మీద ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు డౌన్లోడ్ అని అడుగుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి ఆ డౌన్లోడ్ చేసిన ఫైల్ ఏముందని కూడా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది మనకు డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు కనిపిస్తుంది. అయితే దీంట్లో ఎక్స్టెన్షన్స్ సంబంధించి మనకి డేట్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్ డేట్ ఎప్పుడు ఉంది, అలాగే మనకి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది. యాక్చువల్ డేట్ వచ్చేసి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 6 ఫిబ్రవరి 2025 ఉంది. దాన్ని ఎక్స్టెండ్ చేసేసి 16 ఫిబ్రవరి 2025 వరకు అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మరి ఎలా అప్లై చేయాలి అన్నప్పుడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను చేసే ప్రైజెస్ కూడా మీకు మొదట నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్ వీడియోతో. అందాక ధన్యవాదాలు. జై హింద్.